సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని పాలకీడు, నేరేడుచెర్ల, మఠంపల్లి మండలాల్లోని బీఆర్ఎస్ నాయకులతో పాటు పలు పార్టీల నాయకుల్ని తెల్లవారుజాము నుంచి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. తాము ఎటువంటి నిరసనలకు పిలుపు ఇవ్వకున్నా ఉగాది పర్వదినాన ఈ అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిజమైన పరిపాలన రేవంత్ రెడ్డి అందిస్తే ప్రజలే ఘనస్వాగతం పలికి పూలు చెల్లుతారని అన్నారు. అలా కాకుండా ప్రజా పరిపాలన అందించలేదని ఆలోచన వస్తేనే ఇలా ముందస్తు అరెస్టులు చేస్తారని విమర్శించారు. సీఎం గారి సభకు, సాయంత్రం జరిగే సభకు ప్రతిపక్షాలను, మిత్రపక్షాలను కూడా ఉదయం తెల్లారుజామునే అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు ఈ రోజు అడగడం జరుగుతుంది. అభివృద్ధి చేసినాం, 11 నెలలు, 14 నెలల్లో మేము అభివృద్ధి చేసినాం, సంక్షేమ పథకాలను మేము అమలు చేయడానికి వస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి మరి ఎందుకు భయపడి మమ్మల్ని ముందస్తుగా అరెస్టు చేపించారో తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ రోజు పథకాలన్నీ కూడా అమలుగా, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ ఏ పథకాలు అమలు కాకుండా ఇది ఒక కొత్త డ్రామా, సన్న బియ్యం అని డ్రామా పెట్టి ఈ డ్రామా ముసుగులో ప్రజలందరినీ డైనామిక్ లో తీసుకుపోయి ప్రజలందరినీ గుల్ల చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోగ్రాం పెట్టి జనాలు అందరూ కూడా మభ్య పెట్టే విధంగా చేసి సన్న బియ్యం ప్రోగ్రాం పెట్టి జనాల్ని ఏ కాడికి